వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. SRV న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివకుమార్ తో పాటు మరో 7గురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 341, 323 కింద తెనాలి 2వ పట్టణ పోలీసులు కేసు కట్టారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలింగ్ సందర్భంగా కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి ఎమ్మెల్యే శివకుమార్ ఐతనగర్ కేంద్రానికి వచ్చారు. తామంతా గంటల కొద్దీ క్యూలో వేచి చూస్తుంటే మంది మార్భాలంతో నేరుగా ఎలా వెళ్తారని ఓటు కోసం వరుసలో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి ప్రశ్నించారు. దీంతో సుధాకర్ చెంపపై ఎమ్మెల్యే శివకుమార్ కొట్టారు. అంతే వేగంగా ప్రతిస్పందించిన బాధితుడు సుధాకర్ సైతం ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్పై దాడి చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వివరణ ఇచ్చారు. ఓటర్లను కొట్టేందుకు దారి తీసిన కారణాలను వెల్లడించారు. తెనాలి ఐతానగర్లో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లారని, అక్కడ ఎమ్మెల్యేగా మాలా మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు అన్నాబత్తిని శివకుమార్ ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీపై చాలా ద్వేషంతో రగిలిపోయాడన్నారు. ఎవరి వాదన ఎలాగున్నా తెనాలి ఘటనపై ఈసీ సీరియస్ అయింది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనను హౌస్ అరెస్టులో ఉంచాలని పేర్కొంది. దీంతో పోలింగ్ ముగిసే వరకు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అటు ఈ ఘటనపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ తమ వద్ద ఉందన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.